శ్రేష్టమైనటువంటి అనుభవం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, ఈ అనుభవం అనేటటువంటిది మీ యొక్క సంకల్పాలు అనేటటువంటిది ఒక శక్తి కిరణాలు ప్రపంచమంతా కూడా వ్యాపింపచేస్తుంది. అనేక దుఃఖంలో ఉన్నటువంటి ఆత్మలందరికీ కూడా సకాశనిస్తుంది. సకాశ అంటే తెలుసు కదా, ప్రకాశాన్ని, వెలుగునిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు వెలుగునిచ్చేవారా, వెలుగుని దూరం చేసేవారా? వెలుగునిచ్చేవారని అందరూ చెప్తున్నారు, కానీ మన సంకల్పాలు కూడా అలాగే ఉండాలి. మీ సంకల్పాలు ఇతరత్ర దాంట్లో ఎప్పుడు వెళ్లకుండా చేస్తారో అప్పుడు మీ ప్రభావం ప్రపంచం మీద తప్పకుండా పడుతుంది. ఇందులో మన స్వార్థం కూడా ఉంది. మనం పొందుకునేదే కాకుండా జగత్తునే వెలిగించేటటువంటి శక్తిశాలి ఆత్మలు అవుతారు. జగత్తు ఇప్పుడు ఎలా ఉందంటే చీకటిమయంగా ఉంది. సూర్యుని యొక్క కిరణాల వల్లనే వెలుతురులో ఉంది. కానీ ప్రపంచమంతా ఎలా ఉందంటే చీకటిమయంలో అల్లోలంగా అయిపోయింది. ఇటువంటి సమయంలో మన అందరి యొక్క సంకల్పం, దృఢ సంకల్పం ఎప్పుడైతే శ్రేష్టమయ, శక్తిశాలిమయ, అలాంటి ఒక ప్రభావితమైనటువంటి సంకల్పాలు మనందరి యొక్క సంకల్పం ఒకటిగా ఉన్నప్పుడు ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఆత్మలందరికీ కూడా మీ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. పడుతుందా లేదా? తప్పకుండా పడుతుంది. అందుకే బాబా మొన్న మధుబన్లో కూడా ఇదే చెప్పారనమాట. ఎక్కువగా యోగ బట్టీలు చేయండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు. ఇంకా సర్వీసుకు పోతే డిసర్వీస్ చేస్తున్నారని అంటారు, సర్వీసుకు పోతే వీళ్ళేమో చేసేస్తున్నారు ప్రపంచాన్ని అంటారు. అందుకే బాబా అంటారు, మనస శక్తి ద్వారా అందరికీ కూడా శక్తిని నింపేవాళ్ళు కాండి. మనసుని ఎవరు ఆపలేరు కదా, ఎవరు అడ్డుకోలేరు, ఎవరు దాన్ని ఆపలేరు. అందుకే బాబా అంటారు, మనందరికీ కూడా బట్టి అనేటటువంటి ఒక విశేషమైన అవకాశం బాబు మనకిస్తూ ఉంటారు. ఈ బట్టీల ద్వారా మనము శక్తివంతులుగా తయారు కావాలి, మరి ప్రపంచానికి కూడా శక్తివంతంగా తయారు చేయాలి. మొన్న లేటెస్ట్ నిన్నను మొన్నను అదేదో దేశంలో మొత్తము పోయేసింది. ఎంత 20-30 అంతస్తులు, 50 అంతస్తుల బిల్డింగ్ కూడా, ఆ బిల్డింగ్లో ఒక్కొక్క బిల్డింగ్లో కూడా కొన్ని వేల మంది జీవిస్తూ ఉన్నారు. అంతా నాలమట్టం అయిపోయింది. జస్ట్ 2-3 డేస్ ముందు భూకంపం లాగానే వచ్చింది, కానీ అది భూకంపం కంటే కూడా చాలా పవర్ఫుల్ అయినది. భూకంపం కంటే కూడా ఇంకా చాలా పవర్ఫుల్ అనమాట. ఏకదం మొత్తం నేలమట్టం అయిపోయింది. భూమి చూస్తే ఏమీ చీలిపోలేదు, కానీ వర్షం మాత్రము ఒక ఇదైతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ భూమిలో మట్టమైపోయినాయి. ఆ దేశంలో అసలు ఒకరన్నా జీవించినారా అనే ఒక డౌట్ కూడా వచ్చింది. చైనా కాదు, చైనా జరిగి ఇంక చాలా కాలం అయిపోయింది. అంటే ఈ మధ్యలోనే అది కూడా, కానీ ఇదొక, కానీ నాకు రావడం లేదు ఆ పేరు ఏది అనేది. జస్ట్ 2-3 డేస్ ముందు దుబాయ్ చాలా పోయింది. ఇలా ప్రకృతి అనేది విజృంభిస్తుంది. 4 పక్కల కూడా ప్రకృతి ఏం చేస్తుంది? విజృంభిస్తుంది. ఇది మనుషులకి ఎవరికి ఇంకా అర్థమే కావడం లేదు. ఇంకా వేల సంవత్సరాలు ఉంది అని అంటూనే ఉన్నారు, కానీ ఇది ఇంతటితో ఆగిపోతుందని ఎవరి మనసులో కూడా రావడం లేదు. కానీ పెద్ద వైజ్ఞానికులు మాత్రము ఇది ఇంతటితో సమాప్తం అయిపోతుంది అని మాత్రం వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు. ఇంకా ఎక్కువ కాలం లేదు ఇది అనేసి వాళ్ళందరూ కూడా, సైంటిస్టులు అందరూ కూడా కన్ఫర్మ్ చేసేసినారు. కనీసం మనము ఇలాంటి ఒక పవిత్రమైన స్థానంలో వచ్చి ఇంత ప్రశాంతంగా కూర్చొని యోగం చేసుకొని బాబా యొక్క మురళి, బాబా జ్ఞానం వినేదానికి అవకాశం కూడా మళ్ళీ మనకు ముందుకి దొరకదు.
ఇంత ప్రశాంతంగా కూర్చునే అవకాశం కూడా దొరకదు. అడుగు బయట పెడితే ఏమవుతుందో అనే భయం, అడుగు బయట పెడితే నా వాళ్ళు ఏమవుతారో అని భయం, బయట పెడితే ప్రకృతి ఏమవుతుందో నేనేమైపోతానో అనే భయం, భయం 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 ప్రపంచమంతా కూడా భయంగా ఆందోళనకారంగా తయారైపోతుంది ఇంకా కొన్ని రోజుల్లో. మొన్న సూరజ్బాయి కూడా ఇదే చెప్పారు. ప్రపంచం అనేది ఇప్పుడు మన చేతుల్లో లేదు. ఈ 2 సంవత్సరాల లోపల అనేక మార్పులు జరుగుతాయి. కానీ మార్పులు ఎలాగూ జరుగుతుంది, వినాశాన్ని ఎవరు ఆపలేరు. ఈ అవకాశాన్ని మనం ఎందుకు ఆపుకోవాలి? బట్టి యొక్క అవకాశాన్ని, ఇలాంటి ఒక పవిత్రమైన స్థానంలో వచ్చి కూర్చునే అవకాశం కానీ ఎందుకు మానుకోవాలి, ఎందుకు వదులుకోవాలి? కాబట్టి మనము ఇక్కడికి వచ్చింది మాటలతో సరిపెట్టుకొని పోయేదానికి కాదు, లేదా పరిచింతన చేసుకొని కాలం గడిపేదానికి ఇక్కడికి రాలేదు, లేదా ఆ అక్కయ్యల విషయం ఈ అక్కయ్యల విషయం పోతే ఏమన్నా తెలుస్తుందేమో అని వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బట్టికి పోయినామంటే అందరూ చేరుతారు, ఆ అక్కయ్యల విషయం ఈ అక్కయ్యల విషయం ఆ సెంటర్ విషయం ఇవన్నీ మనకు అవసరమే లేదు. అసలు చికాకు పుట్టిస్తుంది ఈ మాటలు తెలుసుకుంటే కూడా. ఒకసారి యోచన చేయండి, ఇవన్నీ మనకు అవసరమా? ఇదే పరచింతన అంటారు కదా, పరుల గురించి ఆలోచన పతనానికి దారి తీస్తుంది అంటారు. అందుకే రామాయణంలో కూడా వాళ్ళు అడవికి పోయేదానికి కారణం ఎవరైనారు? మందర సంకల్పాలంతా ఎప్పుడు ఎలా ఉంటా ఉండింది? స్వార్థం. ఆ స్వార్థం వల్లనే నా బిడ్డ పట్టాభిషేకం జరగాలి, ఇంకెవరికి రాకూడదు అనే స్వార్థము, ఈర్ష, ద్వేషము, వీటితో అంతా తన లైఫ్ అంతా కూడా దుఃఖమయంగా సాగిందే కానీ ఏ రోజైనా సుఖపడిందా? చరిత్రలోనే లేదే. ఈర్ష ద్వేషంతో కలిగినటువంటి ఆత్మలు సుఖపడింది ఏ చరిత్రలోనూ లేదు. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ కూర్చొని మనం అలాంటి ఒక చెడు ఆలోచనలకి చెడు సంకల్పాలకి మీరు అవకాశం ఇచ్చినారంటే అది రాను రాను పెద్ద వృక్షంగా మారిపోతుంది. ఆ పెద్ద వృక్షాన్ని మీరు ఏమీ చేయలేరు, ఎంత నరికినా మళ్ళా చిగురెత్తుతూనే ఉంటుంది. కావాలంటే చూడండి, పెద్ద మానవులు నా బుడం వరకు కూడా నరికేయండి, మరుసటి రోజే దానికి మొలకెత్తలేదంటే అప్పుడు అడగండి, చిన్న చిన్న మొలకలు వచ్చేసింటాయి అప్పుడే. దానికి ఆ చెడుకి ఎంత ప్రభావం ఉందో మీరు యోచన చేయండి. వెంటనే మరుసటి రోజే చూసుకోండి, బుడం వరకు కూడా తీసేసింటారు, అయినా కూడా ఏమైంది? మరుసటి రోజు పై చూస్తే అయ్యో బుడం వరకు కూడా తీసేసినానే, మళ్ళా మొలకెత్తిందే ఇది. అంటే ఈ మాయా ప్రభావితం అనేది ఆ ప్రభావితం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మీరు యోచన చేయండి. అటువంటి ప్రభావితంలో మనం పోవాలా వద్దా అనేది మీరు ఆలోచన చేసుకోండి. మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏది? అన్నీ వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాం? అన్ని రకాల ప్రాప్తిని పొందేదానికి వచ్చినామా, అన్ని రకాల పోగొట్టుకోనికి వచ్చినామా? మరి నిద్రపోతా అంటే పోగొట్టుకున్నట్టే కాదా? బాబా అంటారు శారీరకంగా మేల్కోవాలి, మానసికంగా మేల్కోవాలి, సంకల్పాలతో మేల్కోవాలి. అవునా లేదా? మీరు నిద్రపోతా ఉంటే లేదా అలా చేస్తూ ఉంటే అప్పుడు మీ ప్రభావం పక్కన వెనకాల ఉండే వాళ్ళ మీద కూడా పడతా ఉంటుంది. మీ చుట్టుపక్కన అంతా కూడా ప్రభావం ఏమైపోతుంది? నిద్రాదేవి ఆహ్వానిస్తుంది, తను వచ్చేస్తుంది, మీరు పిలవాల్సిన అవసరమే లేదు. ఆ నిద్రాదేవి కాసుకుంటుంది. మాయా ఒక పక్క, నిద్రాదేవి ఒక పక్క, పరచింతన ఒక పక్క చుట్టుముట్టుకొని మిమ్మల్ని మధ్యలో వదిలేస్తుంది. దాని నుంచి తప్పించుకునేదానికి మీ వల్ల కానే కాదు. అదే బాబా యొక్క సంకల్పాలు, బాబా యొక్క శక్తి, బాబా మురళి, బాబా జ్ఞానం మీ చుట్టూ కూడా వలలాగా అల్లుకోండి. ఆ వల దాటి ఏది రాదు మీ దగ్గరికి. సరేనా? ఏం వల అల్లుకోవాలి?
సరేనా? ఏం వలాలుకోవాలి? బాబా శక్తి, బాబా యొక్క ప్రేమ, బాబా ఇచ్చినటువంటి ఒక అనుభూతి, ఇవన్నీ కూడా మీరు మీ చుట్టూ వలలాగా అల్లుకోండి. అప్పుడు మాయ మిమ్మల్ని ఏమీ చేయలేదు. అర్థమైందా? దాన్ని ఎంతవరకు మీరు పవర్ఫుల్గా పెట్టుకుంటారో అప్పుడు బాబా ఒడిలో ఉన్నంతటి అనుభూతిని మీరు పొందుతూ ఉంటారు. లేదంటే మాత్రం ఇక్కడికి వచ్చినా కూడా బాడీ మాత్రం ఇక్కడ ఉంటుంది, మనస్సు మాత్రం ఆబ్సెంట్ ఎక్కడో ఉంటుంది. ఈడ మాత్రం బాడీ ప్రజెంట్ ఇక్కడ, తర్వాత మనసు ఎక్కడ ఉంటుంది? ఆబ్సెంట్. మనం చేస్తూ ఉండేది ఇప్పుడు అదే. అవునా? అవునా కాదా? చూడు, అందుకే ఊరికే అడిగినాను నేను. పర్వాలే, మీ పిల్లలు పాస్ అయిపోయినారు, వెంటనే అర్థం చేసుకుని వేసినారు. కావాలంటే నీళ్ళు తాగండి, మధ్యలో నిద్ర మంపర పోతుంది. అందుకే ఒకసారి మాతాజీ వాళ్ళు బట్టీలో చెప్తా అండి, మాతాజీ ఒక్కసారి హే మాతాయే అంటే చాలు ఇట్లా ఉలిక్కి లేసి కూర్చొని స్టడీగా కూర్చునేవారు. వాళ్ళు ఎంత పవర్ఫుల్ తెలుసా? ఈ పిచికారి ఉంటుంది చూడండి, ఏది హోలీకి వేస్తా అంటే వాళ్ళు కూర్చోండేది ఇక్కడే ఉంటారు, కానీ ఇట్లా అన్నారంటే నేరుగా వాళ్ళ ముఖం మీదే పడుతుంది కరెక్ట్గా. అది కూడా ఇచ్చేయండి, అందరికీ నీళ్ళు ఇచ్చేయండి, తాగేస్తాను. అప్పుడు మాతాజీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాతలకి, అరే మాతాయే ఆప్ సబ్ కౌన్ హో అనేసి, ఎవరు మీరంతా అనేసి. వాళ్ళు అంటాండ్రి, వాళ్ళ పేరు చెప్తాండ్రి, లేదా వాళ్ళ ఇంటి పేరు చెప్తాండ్రి, పలానూరు అని చెప్తా అన్నారు, అన్నీ చెప్తా అన్నారు. కానీ అసలైందే చెప్తా అనలేదు. అసలైంది ఏమైంది? వాళ్ళు పేరు చెప్తా అండి, ఏ ఊరు అని చెప్తా అన్నారు, అన్నీ చెప్తా అన్నారు, వాళ్ళ పరిచయం అంతా చెప్తాను. అవును, బోలా. కానీ ఎంత బోలానో అంత చురుకు కూడా. లేకపోతే ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా వాళ్ళు పాలన చేస్తారా? చురుకుంటేనే కదా. దానికి మాతాజీ వాళ్ళు కూడా ఒకటే అంటాండ్రి, చిన్న చిన్న కుమారీలు సెంటర్కి వస్తారు, వాళ్ళు మీకంటే గొప్ప మహా 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 మహాశక్తివంతులుగా తయారయ్యి వేల మందికి జన్మమిస్తారు. ఒక కుమారి ఏం చేస్తుంది? తను మహాశక్తిగా మారిపోతుంది. మళ్ళా కొన్ని వేల కాదు, వందలాది కాదు, వేల కాదు, లక్షలాది మందికి తను జన్మమిస్తుంది. కానీ ఎంతమందికి జ్ఞానం ఇస్తుందో అంత వాళ్ళు, ఆ కుమారి ఏమవుతుంది? ఆ కుమారి ఏమవుతుంది చెప్పండి? ఎంత శక్తిశాలిగా మారిపోతుందంటే, అందుకే అటువంటి కన్నీలకి బాబా ఒకటే చెప్పారు, శివశక్తి. జగత్ మాత తర్వాత శివశక్తి అంటే శివుడికి సగభాగం. కాబట్టి ఆ సగభాగమైనటువంటి ఒక కుమారి ఎంతోమందికి జన్మమిస్తుంది. ఆ జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ కుమారి యొక్క సంకల్పం ఒకటే ఉంటుంది, వీరందరూ కూడా జగత్మాతగా తయారు కావాలి. అవునా లేదా? ఏమ్మా, జ్ఞానం ఇచ్చేటప్పుడు ఆ సంకల్పం ఉంటుందా? మీరు మీ బిడ్డల గురించి మీరు ఎట్లా ఆలోచిస్తారో ఇక్కడ ఒక కుమారి కూడా అలాగే ఆలోచిస్తుంది. ఆ కుమారి ఏ సంకల్పంతో జ్ఞానం ఇస్తుందంటే, వీళ్ళు కూడా ఆ భగవంతునికి సన్నిధిలో చేరుకోవాలి,
భగవంతునికి బలభుజంగా తయారు కావాలి అనే ఒక శ్రేష్ఠ సంకల్పంతోనే జన్మమిస్తుంది. ఆ జన్మ వల్లనే మీరు ఈరోజు శివశక్తిగా జగత్మాతగా తయారైనారు. మీరు గొప్పనా, కన్య గొప్పనా? ఎవరు చెప్పండి? కానీ ఆ కుమారి ఇచ్చినటువంటి జన్మ అలౌకికమైనటువంటి జన్మ మనకు బాబా ఇప్పించినారు. ఈ ఒక అలౌకికమైన జన్మ ద్వారా మీరు బాబాకు పేరు తెచ్చేటటువంటి ఆత్మలుగా తయారు కావాలి. అదే ఆ కుమారి కోరుకునేదే అదొక్కటే అన్నమాట. భగవంతుడికి పేరు నిలబెట్టేటటువంటి ఆత్మలుగా తయారు కావాలి. ఎందుకంటే ఒకటి ఆలోచన చేయండి, సంసారంలో మనము లౌకికంలో ఉంటాము. 10 మంది 10 రకాలుగా ఉంటారు. ఆ 10 రకాలతో మీరు కలిసిపోతా అంటారు లౌకికంలో. ఎందుకు కలిసిపోతారు? ఇది నా ఇల్లు అని అనుకొని కలిసిపోతా అంటారు. కానీ బాబా జ్ఞానం తీసుకున్న తర్వాత కొంతమంది మాతలు ఏం చేస్తారంటే అక్కడ ఒక విచిత్రమైన డ్రామా క్రియేట్ చేస్తారు. ఏమంటే 12 ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ అయింది కదా, అన్నం ఉడికేదానికి స్టవ్ మీద పెట్టేస్తారు. వీళ్ళు వచ్చి యోగంలో కూర్చొనేస్తారు. అన్నం ఏమైతే అంటుంది అని కూడా గుర్తు చేసుకోరు. అప్పుడేమవుతుంది చెప్పండి? ఇంట్లో వాళ్ళు నువ్వు యోగమే చేయొద్దు, నువ్వు అక్కడికి పోనే వద్దు. ఆ ఆటంకము, ఆ యొక్క విఘ్నం తెచ్చిపెట్టుకునేది ఎవరు? మాతలు. ఆ అవకాశం తీసుకొని వచ్చింది ఎవరు? బాబా ఇంటికి చెడ్డ పేరు తెచ్చింది ఎవరు? బాబా ఇంటికి రానికుండా చేసుకునింది ఎవరు? అది ఆలోచన చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బాబా ఇంటి మీద వైరాగ్యం కలుగుతుంది. ఇక్కడికి పోతే వాళ్ళు మన ధ్యాసలో ఉండరు. మాత అంటేనే అర్థము బ్యాలెన్స్తో నడుచుకునే వాళ్ళని మాత అంటారు. 2 బ్యాలెన్స్, లౌకికం అలౌకికం 2 బ్యాలెన్స్తో నడుచుకునే వాళ్ళనే శ్రేష్టమైన ఆత్మ, జగత్ మాత, భూమాత అని అంటారు. భూమికి ఉన్నంత సహనము ఒక మాతకు ఉంటుంది, అవునా? కానీ ఇంట్లో మాత్రము రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్క మాట అంటే మీరు 4 మాటలు మాట్లాడేసి ఉంటారు. అంటే అప్పుడు వాళ్ళు గొప్పనా మీరు గొప్పనా? యోచన చేయండి. వాళ్ళు ఒకే మాటే మాట్లాడేది, కానీ మీరేం చేస్తారు? 4 మాట్లాడిస్తారే, నేనేం తక్కువనా అని. ఎప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునే నేచర్ ఉండాలి. మరొకసారి ఒక సంఘటన జరిగింది. ఒక మాత బస్సులో వస్తా అంటే ఒక బాబు కళ్ళు తిరిగి పడిపోయినాడు. ఆ టైంలో ఎవరి దగ్గర నీళ్లు లేవు. కానీ మన మాతలు, మన బాబా పిల్లలు ఎక్కడిపైనా అన్నం బాక్సు, నీళ్ళ బాటిల్ ఉండనే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది కదా. అందుకు ఆ బస్సులో ఉండేవాళ్ళు చాలామందికి తెలుసు, అమ్మ మీ దగ్గర ఉంటుంది బాటిల్, నీళ్ళు అంత తాపించండి అంటే, వాడు తాగిన నీళ్ళు నేను తాగను, మళ్ళా నేనెట్ట తాగుతానా? లాస్ట్కి ఆ నీళ్ళ బాటిల్ ఈనే లేదా. అప్పుడు బస్సులో ఉండేవాళ్ళందరూ కూడా ఒక తిట్టు కాదు, మీరేం ఓం శాంతి వాళ్ళు అని పేరు ఎవరికి వచ్చింది? ఏమో ఒక బాటిల్ నీళ్ళు ఒకవేళ మీరు తాగకపోయినా ఇచ్చేసేది ఏమైపోతుంది? ఇందమ్మా తీసుకో. బిడ్డ కళ్ళు తిరిగి పడిపోయినాడు కదా, జాలి అనిపించలే? ఆ జాలి గుణం అనేది లేదు అంటే మీకు ప్రపంచాన్ని ఇంకేముని ఉద్ధరిస్తారు? ఎంత డిసర్వీస్ అయింది తెలుసా? నేను చూడలేదు అసలు, నాకు తెలీదు. ఆ బస్సులో ప్రయాణించే ఒక వ్యక్తి వాళ్ళ భార్యకి కోర్స్ ఇచ్చేదానికి వెళ్ళాను అనమాట. చాలు సిస్టర్, ఏమిటి ఎప్పుడు మా ఇంటికి రావద్దండి అనేసినాడు ఆయన ఎదురుగుండా. సిస్టర్ అట్లాంటి వాళ్ళు కాదు, మీరు గమ్మునుండండి, నా కోసమే వచ్చినారు, నేను పిలిస్తేనే వచ్చినారు అని ఆమె. అప్పుడు ఆయన కొంచెం శాంత అయినాడు. మళ్ళా కూర్చున్న తర్వాత, సారీ సిస్టర్, మీకోసం కాదు నేను చెప్పింది, ఇట్లా సంఘటన జరిగింది. ఓం శాంతి వాళ్ళంటే ఎట్లుండాలా? ఆ బిడ్డ ప్రాణం పోయింటే అదే ఆ సంఘటన వల్ల ప్రాణం పోయింటే ఆ పేరు ఎవరికి వచ్చింటుంది?
అక్కడ ఇంకెవరి దగ్గరనో ఇదేమి ఆమె గుడికి పోయేసి వస్తా ఉంటే ఆ నీళ్లు ఆమె ఇంట్లో చల్లేదానికోసము తెచ్చుకో అంటే ఆ నీళ్లు తాపిచ్చింది ఆమె ఇంట్లో చల్లేదానికోసం. అంటే వాళ్ళ ఇంట్లో ఏదో కార్యం జరుగుతుంది, ఆ నీళ్లు చల్లేదానికోసం తెచ్చుకొని ఆ నీళ్ళు ఇచ్చింది. తర్వాత కాసేపటికి మెళకు వచ్చింది, బాబు లేచినాడు అనుకోండి. పేరు ఎవరికి వచ్చింది? మీరు భగవంతుని బిడ్డలు అంటారు కదా, మీకెక్కడ ఇదేనా మీకు నేర్పించేది? అక్కడ చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? భక్తిలో వాళ్ళ గొప్పనా మీరు గొప్పనా? మళ్ళీ చెప్పుకునేకేమో మనం భగవంతుని బిడ్డలు. ఒక పూట తిండి లేకపోతే పోతే పోతుంది, ఏమి ఇప్పుడు ఇంకొక స్టేషన్లో ఆగినప్పుడు నీళ్ళ బాటలు కొనుక్కోలేరా? 20 రూపాయల కోసం ఒక బిడ్డ ప్రాణం తీస్తారా? అది యోచన చేయండి. ఇట్లాంటివంతా చూసి ఇప్పుడు ముందంటే ఒక మొబైల్ లేదు, ఏమీ లేదు, నేరుగా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. ఓం శాంతి వాళ్ళంటే ఇట్లా ఆ చెడ్డ పేరు బాబాకు తెచ్చింది ఎవరు? యోచన చేయండి. 4 పక్కల మనం గమనించుకుంటూ నడుచుకోవాలి ఈ ప్రపంచంలో. బాబా చెప్పారు మీకు నీళ్ళ బాటలు ఇవ్వద్దని? లేదు, ఒకవేళ తాగితే నువ్వు తాగొద్దన్నారా? నీ బిడ్డలాగా కదా, ఒకవేళ నువ్వు తాగదిచ్చి బాటలు పడేయాడా? ఇందమ్మా తాపిచ్చు బిడ్డ తాపిచ్చు అని ఇట్టింటే నిజంగానే నీకు మంచి పేరు వచ్చి ఉంటుంది, బాబా ఇంటికి మంచి పేరు వచ్చి ఉంటుంది. దడామని ఇచ్చి ఉండాల. నేను వాళ్ళు ఎంగిల్ చేసి నేను ఎట్లా తాగుతానా అంటే ఏమని అర్థం చెప్పండి? అందరూ అసహించుకున్నారంట ఆ బస్సులో. నాకు విని షాక్ అయిపోయింది, ఎట్లా పనిచేసింది ఆమె ఎవరో అనేసి. ఇలా ఎప్పుడూ నడుచుకోకూడదు, ఇది చాలా తప్పు. ఇది మీరు బాబా ఇంటికి వచ్చి వేస్టే, బాబా జ్ఞానం తీసుకున్నా వేస్టే, మీ జీవితమే వేస్ట్. ఇంకా అట్లాంటి వాళ్ళు బాబా ఇంటికి వచ్చినా వేస్టే నన్ను అడిగితే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానమాట. ఇట్లాంటివి మరొక మాత నీళ్ళ కాడికి పోయింది. అప్పుడు అంటే ఇప్పుడంటే ఇంటింటికి కొళాయిలు వచ్చేసింది అనుకోండి, అప్పుడు వీధి కొళాయిల్లోనే అందరూ పట్టుకోవాలి. లైన్లో అందరూ పట్టుకుంటా అన్నారు. ఈమెకు ఏ చుట్టాలు వచ్చినారో ఏమొచ్చినారో తెలియదు, అందరికీ నీళ్ళు అవసరమే కదా. ఈమె కొంచెం ముందుకు వెళ్ళిపోయి పట్టుకోలేకపోయింది. వాళ్ళంతా తిట్టినారు, నీకేనా, నాకు లేదా, మాకు ఇళ్ళల్లో పని ఉండదా, అట్లా ఇట్లా అనేసి తీసుకుంది. ఆమె ఒక మాట్లాడిన మాటలు ఎంత భూత మాటలు మాట్లాడిందంటే వినలేం మనం. అక్కడ ఆ వీధిలో ఉండేవాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినారు, ఈమె ఓం శాంతికి పోతుందా, ఇలాంటి మాటలు ఈమె నోటి నుంచి రావచ్చా? అన్ని భూత మాటలు మాట్లాడుతుంది ఆమె ఒక్కటే. ఇది డిసర్వీసా సర్వీసా? అందుకే బాబా అనేది దయచేసి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరి చేతిలో ఇప్పుడు పెద్ద పెద్ద ఫోన్లు ఉంటాయి, తక్షణం మనకే తెలియకుండా వీడియోలు తీసేస్తారు, యూట్యూబ్లో పెట్టేస్తారు. దీనివల్లనే చాలా డిసర్వీసులు జరుగుతున్నాయి. ఉన్నది కొద్ది సమయమే. మనం మాతలని, జగత్మాతలని బాబా ఎందుకు బిరుదిచ్చారో దాని అనుసారంగా మనం అర్థం చేసుకొని నడుచుకున్నప్పుడే మీరు జగత్ మాతలు అవుతారు. ఆ భగవంతుడైనటువంటి ఈశ్వరునికి సగభాగం అవుతారు. అది ఆలోచించుకొని నడుచుకోవాలి. 10 మందికి మనం మంచి చేసేవాళ్ళు కావాలి. రేపు నాకు ఆ పరిస్థితి వచ్చింటే, నేనే కళ్ళు తిరిగి పడిపోయింటే ఎవడో ఒకడు ఇచ్చింటాడు, నీళ్ళు పోసింటాడు. అప్పుడు నువ్వు నాకు వద్దు అని ఉంచేసింటావా? వాడు తాగిన నీళ్ళే ఉంటుంది వాళ్ళ బాటల్లో. అయ్యో ప్రాణం పోతాందే, ఇందా నా దగ్గర ఉంది, ఇదే ఉండేది, తాపించండి, మళ్ళీ చూసుకుంటాను, తాపించండి అనేస్తారు, పోసేస్తారు, తాగేస్తారు. నువ్వు కూడా తాగేస్తావు. అప్పుడు నీ ప్రాణం తీసుకుంటావా? వాడు తాగిన నీళ్ళు ఇచ్చినాడు కదా సగం బాటలో. యోచన చేసుకొని ఉండాడా, అయ్యో ఆమె తాగదు నీళ్ళు అనేసి? వాడు తాగి పెట్టుకో ఉంటాడు సగం నీళ్ళ. ఎవరు కూడా ప్రాణం పోతా ఉంటే చూసుకొని ఉండరు. అప్పుడు నీ ప్రాణం బతికిచ్చినారా లేదా? అందుకు మనం బస్సులో పోయేటప్పుడు కానీ ఇంట్లో కూడా కానివ్వండి, అందరితో ప్రేమతో వ్యవహరించండి, ప్రేమతో నడుచుకోండి. మాట ఎత్తితే ఇప్పుడు ఓం శాంతి వాళ్ళు ఇట్లా, ఓం శాంతి వాళ్ళు అట్లా. అందుకు
చాలా ప్రేమతో వ్యవహారం చేసుకొని ఇలాంటి ఒక బట్టీలో అటెండ్ అయినారంటే మీ మనసు ఒక సమానమైనటువంటి ఒక స్టేజ్కి వస్తుంది. మనస్సు మౌనమవుతుంది, సంకల్పాలు శ్రేష్టమవుతాయి, మన నడవడికల్లో సాత్వికం అనేది వస్తుంది, మధురత అనేది మాటలు వస్తుంది. ఇవన్నీ కూడా ఒక బట్టీలో మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం. వీటన్నిటి మీద మీరు ఎప్పుడైతే గమనం పెట్టి నడుచుకుంటారో అప్పుడు నిజంగానే మనం మాతలే. ఎలాంటి మాతలు? సాదాసీదా మాతలు కాదు. జగత్తు మాత. జగత్తు మాత అంటేనే జగత్తుని వెలిగించేటటువంటి, జగత్తుని వెలుగులో తీసుకొని వచ్చేటటువంటి మాతలు. అవునా? నిద్ర వస్తుందా ఏంటి? చెప్పండి, కాసేపు నిలిపేస్తాను. నిద్రపోతా చూడు, వాళ్ళు లేదంటున్నారే. నిల్చుకోవాలంట, నిల్చుకోండి. అక్కడే ఆ సీట్లోనే లేచుకొని నిలబడుకొని అందరినీ ఒకసారి చుట్టూ చూసి మళ్ళా కూర్చుంటే అయిపోయా నిద్ర కదా. సో ఇటువంటి ఒక సంఘటనలు జరగకుండా మనం చూసుకునేది బాబాకి మంచి పేరు తీసుకున్నవాడు. ఒక సర్వీస్ చేసిన వాళ్ళకి అవుతాం. ఇండ్లలో ఎలాగూ పంపించరు సర్వీస్కి. సద్య ఇంటి పని చూసుకొని ఇది ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అంటారు. ఎగతాళి మాట. కానీ ఎందుకు అలా అంటారు? బయట పోతే మనం డిసర్వీస్ చేస్తామేమో అనే ఒక ఇది. అలా కాదు. బాబాకి సర్వీస్ మనము ఏ ఊరికి పోయి ఆత్మలకి కోర్సు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన నడవడికే మనం కోర్సు, మన చలనమే మన కోర్సు, మన దృష్టినే మనం కోర్సు ఇచ్చినట్టు, మన మాటే కోర్సు ఇచ్చినట్టు. ఇవన్నీ కూడా బుద్ధిలో పెట్టుకొని మాటలు నడుచుకోండి అని బాబా అంటుంటారు. ఇవన్నిటిలో కూడా నడవడికలో కానీ, దృష్టిలో కానీ, ఆహారం తినే దాంట్లో కానీ, మనం నడుచుకునే నడకలో కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము ఆధ్యాత్మికంలో ఉన్నామని అర్థం చేసుకొని నడుచుకున్నప్పుడు మాత్రమే సర్వీస్ చేసిన వాళ్ళగా తయారవుతాము. బాబా అంటారు, మీరు నన్ను ప్రత్యక్షం చేయకపోయినా పర్వాలేదు, కానీ నా గురించి మీరు డిస్సర్వీస్ మాత్రం చేయకండి. భగవంతుని డిస్సర్వీస్ చేస్తే ఏమవుతుంది? పాపమా పుణ్యమా? మరి తెలిసి చేస్తున్నామంటే అందుకే బాబా అంటారు, మనిషి ఒక ఎదుగుదలకి రావాలన్నా అది లౌకికం కావచ్చు లేదా అలౌకికం కావచ్చు. ఎదుగుదలకి ముందడుగు వేయాలంటే ఫస్ట్ లోపితనం వదిలేయాలి, అబద్ధం వదిలేయాలి. ఇది మన మధుబన్లో పదే పదే లలితబాయి చెప్పారు. ఎవరైనా సరే ఇవి రెండు బ్రాహ్మణ జీవితంలో శత్రువులు. ఈ శత్రువుల్ని ఎవరు తనతో పెట్టుకుంటారో వాళ్ళు పతనానికే దిగజారుతారే కానీ ఎదుగుదలలో రారు. చిన్న పుట్టిన బిడ్డలకు కూడా ఒక విటమిన్ అనేది వాళ్ళకి ఎదుగుదలకి ఏం కావాలో అది ఇవ్వలేదంటే ఆ బిడ్డ వయసు పోతూ ఉంటుంది. సంవత్సరం బిడ్డ, 2 ఏళ్ళ బిడ్డ వస్తానే వయసు పెరుగుతూ ఉంటుంది, కానీ ఎదుగుదల ఉండదు. ఎందుకు? ఆ బిడ్డకు కావాల్సిన పుష్టికరమైనటువంటిది ఆ తల్లి ఇవ్వలేదు. అది ఆ బిడ్డకి ఏం కావాలో ఏమి ఇవ్వాలని అర్థం చేసుకొని నడుచుకుని ఉంటే ఆ బిడ్డ మంచి ఎదుగుదలలో వచ్చుండేవాడు. అలాగే బాబా ఈరోజు మనకు ఎంత గొప్ప గొప్ప జ్ఞానం, ఎంత శక్తిశాలి అయినటువంటి ట్రైనింగ్ మనకి ఇస్తూ ఉన్నారు. వీటినన్నిటినీ వదిలేసి మనుషులు ఇంకా కూడా లోబితనం వెనకాల పరుగులు తీస్తూ ఉన్నారు. నా ఇంట్లో అది కావాలా, నా ఇంట్లో ఇది కావాలా, నాకు ఇది రాలేదే, మా ఇంట్లో ఇంకా ఇది రాలేదే అని ఇంట్లో వాళ్ళని సతాయించి మనము మనసు కుంగించి ఇలా జీవితం అంతా కూడా కాలం గడిపేస్తా ఉన్నాం. ఆ ఇల్లు ఎదుగుదలలో రాదు.
భగవంతుడు మనకి ఏమి ఇచ్చారు? ఇప్పుడు ఒకటి ఆలోచన చేయండి, మన ఇంట్లో వాళ్ళకి శక్తి లేదు ఆ వస్తువు తేవడానికి, దాన్నే పదే పదే ఆ వ్యక్తిని మనం పీడిస్తూ ఉంటే ఆ వ్యక్తి కుసింకిపోతా అంటాడు, నీకు మనశ్శాంతి ఉండదు, అక్కడ అతనికి మనశ్శాంతి ఉండదు, ఆ ఇంటి వాతావరణం కూడా ఎలా ఉంటుంది? ఇంకా మీరు యోగం చేసి మీకు యోగం కుదురుతుందా? పోనీ అసలు అట్లా ఉంటే కుదరదు. అలాంటప్పుడు నా ఇంటిని నేను స్వర్గంగా ఎలా మార్చుకుంటాను? నా ఇల్లు స్వర్గంగా ఎలా మారుతుంది? యోచన చేయండి. మారుతుందా? ఆ ఇంట్లో ఉండేవాళ్ళని మీరు ప్రేమతో వ్యవహరించండి. వాళ్ళ భలే ఎంతైనా తిట్టని, ఆయన అవునా, సరే సరే నువ్వేదో తమాషకు చెప్తున్నా, దానికేముంది అని ప్రేమతో వెళుతూ ఉండండి. ఏంది ఈమె ఎంత చెప్పినా కోపం అనేది రాలేదే అని వాళ్ళు మీ దారిలో నడుస్తారు. లేదంటే మీరు రావణ దారిలో నడవాల్సి వస్తుంది. ఏ దారి గొప్పదో యోచన చేసుకోండి. నేను ఇంకోటి కూడా అనుభవం చెప్తాను. ఒక మాత ఉంటా అనింది. ఆమెని మేము బాలక్క అని పిలుస్తూ ఉంటాం. ఆమె పేరు చాలా పొడుగుగా ఉందిలే, మేము షార్ట్ కట్లో బాలక్క అని పిలుస్తూ ఉంటాం. ఎంత నిశ్చయం అంటే ఆమెకి బాబా మీద తన జీవితమే అంకితం అయ్యేంత నిశ్చయం అన్నమాట. కానీ వాళ్ళ ఇంటి ఆయన ఎప్పుడూ అన్నయ్య ఒక్కరోజు కూడా తన్ని మనశ్శాంతిగా పెట్టింది లేదు. ఎప్పుడూ తిట్టేవాడే, ఏమన్నా చేసినా తిట్టేవాడే, ఏమన్నా ఇంటికి తెచ్చినా తిట్టేవాడే. అన్నిట్లో నీ మొహంలాగా ఉంది, నువ్వు చేసేది చూడు, ఆ ఓం శాంతిలో ఒకటి చేరిపోయి అంతా మమ్మల్ని ఇట్లా చేస్తాను అని అడుగునా తిట్టేవాడు అనమాట. ఆమె నోరే తెరుస్తా అనలేదు, అంత గొప్ప వ్యక్తి అనమాట. ఏం నోరే తెరుస్తా అనలేదు, నువ్వేమన్నా దానికేముంది, నువ్వే కదా అని జవాబు ఇస్తేనే మనం అది గొడవకి కారణమవుతుంది. కానీ ఆమె జవాబు ఇస్తా అనలేదు. సరేలేయ్యా దానికేముంది, రేపట్లే నీకు నచ్చినట్టు నేను చేస్తానులే అని అతనితో అడ్జస్ట్మెంట్ అయ్యి నడుచుకుంటా అండింది. కానీ ఆమె బాబా ఇంటికి ఎన్ని గంటలకు వస్తాండి తెలుసా? 3 గంటలకు అంతా బాబా ఇంట్లో ఉంటా అని, బాబా రూమ్లో కూర్చునేస్తా అండి. మేము కూడా లేస్తాం. బాబా రూమ్లో 3 గంటలకు వచ్చి తలుపు కొడతా అనింది. ఆమె తలుపు కొట్టిన తర్వాతనే సిస్టర్స్ లేస్తా అండ్రి. ఆమె ఎన్ని గంటలకు లేచి ఉండాలో ఇంట్లో గుర్తు చేసుకోండి. 2 వీధులు దాటి రావాలి. అతని దగ్గర అన్ని మాటలు తిట్లు తిని దెబ్బలు తిని అయినా కూడా బాబాను వదలకుండా అయినా 3 గంటలకి రాత్రి 10 వరకు 10:30 వరకు దెబ్బలు తినింది. మళ్ళీ 3 గంటలకి బాబా ఇంట్లో ఉందంటే లెక్కేసుకోండి. అంత నిశ్చయం అనమాట. నువ్వు కొట్టిన నా శరీరానికే కదా, పర్వాలేదులే నువ్వే కదా అని అంటే ప్రేమతో పర్వాలేదులే అని అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని నడుచుకుంటా అనింది. ఒకరోజు పడుకొని ఉంది. ఆయనకి హఠాత్తుగా 3 గంటలకు వెళ్ళిపోతుంది ఇంకా క్లాస్కి, ఎలాగైనా ఈమెను ఆపాలి అనేసి అంతా బీగాలంతా వేసి తన దగ్గర పెట్టుకొనేసినాడు. 3 గంటలకు లేచి బాబా ఇంటికి వెళ్ళిపోతుందని తెలుసుకొని ఈరోజు ఎలాగైనా ఈమెని పంపించకూడదు అని బీగాలన్నీ వేసుకొని తన దగ్గర పెట్టుకొనేసినాడు. ఈమెకి మామూలుగా 3 గంటలకు 2:30కి మెళకు వచ్చేస్తుంది. అంతకుముందే ఇంకా 2 కూడా కాలేదనుకుంటా ఇతనికి మెళకు వచ్చింది. లేస్తుందేమో చేద్దామని ఆమె ఆ పక్క తిరుక్కొని పడుకోనింది. మళ్ళా ఈ పక్క తిరిగింది. తిరిగిన తర్వాత ఇతని కంటికి ఒక అమ్మవారిలాగా ఆమె అతనికి అనుభవం అయింది. అమ్మవారు ఆ దృశ్యం చూస్తూనే అతనికి గాబరా అయిపోయిందనమాట. ఏంది ఈమె నా భార్యనా అసలు అనేసి చూడండి బాబా ఎట్లా ప్రత్యక్షం చేసినారు. ఆ ఫేస్ అంతా కూడా అమ్మవారిలాగా ప్రత్యక్షమైపోయి ఆయన కంటికి అలా కనిపిస్తాను. లేచి ఆమె కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకుంటా అన్నాడు. ఈమెకి సడన్గా మెళకు వచ్చింది. ఏంది ఇది నా కాళ్ళు పట్టుకుంటా అన్నాడు, స్పర్శ తగులుతుంది కదా అని. బాబా పిల్లలకి అంత గాఢ నిద్ర ఉండదు. కాళ్ళు పట్టుకునేసరికి ఈమెకి మెళకు వచ్చేసింది. ఇదేంది ఇది నా కాళ్ళు పట్టుకుంటున్నావు అంటే, బాలా నన్ను క్షమించు, నేను ఇన్ని రోజులు పొరపాటు చేసినాను, దయచేసి నన్ను క్షమించు, లేకపోతే నాకు పాపం అలాగే ఉంటుంది, నీ పట్ల నేను చేసిన పాపం అలాగే ఉంటుంది, నన్ను క్షమిస్తానంటే నేను వదులుతాను. అయ్యో ఇదేంటండి ఇది, వదలండి
అని అప్పుడు లేదు ఈరోజు నేను వస్తాను నీతో, నేను కూడా నీతో వస్తాను బాబా ఇంటికి అని 3 గంటలకి ఇద్దరు తయారయ్యి బాబా ఇంటికి వచ్చారు. 4 గంటలకు అతను కోర్సు స్టార్ట్ చేసినారు. ఉండండి, ఇప్పుడే క్లాప్స్ ఏడా. 4 గంటల నుంచి అతనికి కోర్సు స్టార్ట్ చేసి 5 వరకు కోర్సు విన్నాడు. కానీ పురుషార్థంలో ఆమె కంటే ఫాస్ట్గా పోయినాడు. ఇప్పుడు కొట్టండి క్లాప్స్. పురుషార్థంలో ఆమె వెనక పడింది, అతను పోయినాడు పురుషార్థంలో ముందుకి. వాహ్, క్యా కమాల్ హే అంటే ఇదే భగవంతుని యొక్క కమాల్. ఇప్పుడు అది ఆ అనుభవం అంటే మేమున్నాం కదా, ప్రత్యక్షంగా మేమున్నాం కదా, అనుభవం వింటా అంటే నిజంగానే అక్క మీరు శక్తిశాలినే, నిజంగానే మీరు ఒక అమ్మవారే. ఎంత శక్తి ఉంటే అతను ఒక పూర్తిగా లౌకికం. అలాంటి వ్యక్తికి అలాంటి ఒక ఆమె ఫేస్లో అనుభూతి కలిగిందంటే లెక్కేసుకోండి బాబా ఎంత కమాల్ చేసి ఉండాలా. ఆమెలో ఉన్నటువంటి ఒక నిశ్చయం. అంటే నేను చెప్పడం ఏమంటే సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు, డిసర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు. డిసర్వీస్ చేసే వాళ్ళకి మేము చెప్పాల్సి వస్తుంది, వద్దక్కయ్య అట్లా చేయొద్దండి, ఇట్లా చేయొద్దండి. అక్కయ్య మీకు తెలియదు ఆ వీధిలో వాళ్ళ నోరు ఊరికే కాదు అంటే మా ముందరిని ఇట్లా అంటుంది. నేను అన్నాను, వద్దక్కయ్య అలా మంచిది కాదు. వాళ్ళు లౌకికం, అజ్ఞానంలో ఉన్నారు. అప్పుడు మీరేం చేయాలంటే ఈ చెవులు నాది కాదు అనేసి పక్కన పెట్టేసి మీరు మీ ఇల్లు చేరిపోండి. అప్పుడు మీరు సర్వీస్ చేసిన వాళ్ళకి అవుతారు. అందుకు బాబా అంటారు శివశక్తిగా మారండి, కానీ శివశక్తులుగా మారాలి కానీ శవశక్తులుగా మారకండి. ప్రపంచంలో వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు, అలా ఉండేవాళ్ళు. కానీ బాబా మనల్ని తయారు చేసిండేది కొంతమందిని. ఆ కొంతమందిలో కూడా కొంతమంది మాత్రమే బాబాకి అనుగుణంగా బాబా మార్గంలో సరైన పద్ధతిలో శ్రీమతం అనుసారంగా నడుచుకునేటటువంటి మాతలు కొద్దిమంది మాత్రమే. ఆ కొద్ది మందిలో ఈ మాత ఒకటి. భలే మాకైతే ఆశ్చర్యం అనిపించింది. అన్న వచ్చినారా అవునక్క అక్కయ్య అని అంటుంది. మళ్ళీ ఏదో అన్న వచ్చినారు, మీరు మీకే వద్దని ఇబ్బంది పెట్టేవారు, అన్న ఎట్లా వస్తారు అంటే వెనకాల నుంచి వస్తా అన్నాడు. ఆయన అలౌకికమైన జన్మ తీసుకోండేది బ్రహ్మముహూర్తంలో 4 గంటలకి. లౌకికంలో కూడా రాత్రుల్లో ఎప్పుడంటే అప్పుడు పిల్లలు పుడతారు కదా, అట్లా ఆయన బ్రహ్మముహూర్తంలో పుట్టినాడు అనమాట. బ్రహ్మముహూర్తంలో జన్మ తీసుకున్నాడు అనమాట. ఆశ్చర్యం. అక్క మీరు మాత్రము నిజంగా మీ చరిత్ర నిలిచిపోతుంది కానేసి అన్నాం. భక్తి మార్గంలో కొంతమంది చరిత్ర ఎలా ఉంటుందంటే పదే చదువుకోవాలి, పదే వాళ్ళని తలుసుకోవాలనే విధంగా ఉంటుంది. కొంతమంది చారిత్రవంతులుగా తయారవుతారు. వాళ్ళ చారిత్రవంతులుగా తయారైపోయి ఉంటుంది. అలా మీ యొక్క చరిత్ర ఒక అద్భుతం కాంటనన్నాను. ఇదంతా నా ఇది కాదక్క, మీరు తయారు చేసిందే, నన్ను తయారు చేసింది మేమైనా అలాంటి వ్యక్తిని తయారు చేసింది మీరెంత గొప్పవాళ్ళు చెప్పండి. ఒక రాక్షసుడిగా ప్రవర్తించేటటువంటి ఒక వ్యక్తిని మీరు ఎలా మార్చారు? సహన శక్తి, ఓపిక, ఓదార్పు ఇవన్నీ కూడా ఆమెలో చాలా ఉంటాయండి. బాబా ప్రసాదం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. మళ్ళా ఇంట్లో ఆయన ఎలాగో తినరు, పారేస్తాడని తెలిసి కూడా ఆమె తీసుకొని పోతాడు. అతను తినే భోజనంలో కలిపేస్తాడు. బాబా ఈయన నీ బిడ్డగా చేసుకో, బాబా నీ బిడ్డగా చేసుకో అని చెప్పి సంకల్పం చేసి ఆ ప్రసాదం ఆయనకి ఓం శాంతి తింటేనే పడదు. ఇంకా ప్రసాదం అంటే తీసుకుంటాడా? ఏది తీసిరేస్తాడు. ఆ విధంగా ఆమె రోజు అతను భోజనం చేసే దాంట్లో ప్రసాదం కలిపి ఇస్తాను. బాబా నీ ప్రసాదం పెడతా అన్నాను, ఇతను ఎలాగైనా నీ బిడ్డగా, ఇతను చెడ్డవాడేం కాదు, అజ్ఞానం వల్ల అలా తయారైనాడు.
చూడండి తన సంకల్పం మళ్ళా కూడా తన మీద ఎలాంటి ఒక భావన. అప్పుడు చేసి 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 లాస్ట్కి 7 సంవత్సరాలు పట్టింది అతన్ని మార్చుకోనికి. ఆయన ప్రతి సంవత్సరానికి 2 సార్లు మధువనంలో అడుగు పెట్టకుండా ఉండడు. అంత పురుషార్థంలో ముందుకెళ్ళిపోయినాడు ఫాస్ట్. అలాంటి చారిత్రవంతులుగా మనం తయారు కావాలి, కానీ మన చరిత్రహీనులుగా తయారు కాకూడదు. బాబాని ఎంతమంది ఉన్నారు ఇప్పుడు, మీరాదేవి తీసుకోండి, సక్కుబాయి తీసుకోండి, వీళ్ళంతా కూడా ఎవరైనా దేశానికి ఎంత గొప్ప సాధన చేసినటువంటి మహావీరులు అనిపించుకున్నారు. అటువంటి మహావీరులుగా మనం తయారు కావాలి. మన పున్నూరులోనే ఒక అక్కయ్య ఉంటా అన్నారు. అతనికి అంతే, జ్ఞానం అంటేనే పట్టదు. ఎప్పుడైనా గురువారం ప్రసాదం మా సిస్టర్ చెప్తానే ఉంది, మా సిస్టర్, ఎందుకే ఎత్తుకోపోతావు, ఊరికే వాళ్ళ దగ్గర తిట్లు తింటావు, అదేదో ఇటు తినేసి వెళ్ళిపోవచ్చు కదే అని అంటాను. ఆమె నవ్వుకుంటూ తీసుకొని వెళ్ళిపోతాండి. ఏమండి ప్రసాదం ఈరోజు గురువారం కదండి, కొంచెం నోట్లో వేసుకోండి. ఆయన ఒకే ఏడితే ఇట్లా తోహేస్తాడు. చెప్పేంతవరకు చెప్పినాడు. ఈమె తీసుకొని పోయి ఇస్తూనే ఉండింది, వదులుతా అనలేదు. ఒకరోజు ఏం చేసినాడంటే, ప్రసాదం ఇచ్చేదానికి పోయింది. ఇట్లా అంటే ప్రసాదం అరచేతులు ఇట్లా పెట్టుకొని పోతారు కదా, ఆయన ఏం చేసినాడు, నేను తింటాను అంటనేసి ప్రసాదం తీసుకొని పక్కన పెట్టినాడు. ఒక కత్తి బాగా వేడి చేసి తీసుకొని వచ్చినాడు. ఈ చేత్తనే కదా నువ్వు తెచ్చేది ప్రసాదమా అని ఆ చేతి మీద ఇంతే కాల్చేసినాడు. ఇది జరిగిండేది, ఇది ఎక్కడో జరిగిండేది కాదు, మా పుంగునూరు సెంటర్లో జరిగిండేది. ఇది ఇట్లా ఇంత వెడల్పు కాలిపోయింది. ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అంటే ఇప్పుడు ఆమెకేం ఇబ్బంది పెట్టాడు, నువ్వు పో నన్ను పిలియొద్దు అంటాడు. పోనీ అంతవరకు వచ్చినాడు కదా. ఆయన మధువనం వచ్చిండే, మేము తీసుకుపోయినాము. అట్లే ఇదేమి సోమనాథ్, ద్వారకా ఇవన్నీ కూడా చూపించుకొని, మధువనం అంతా చూపించుకొని మళ్ళీ పిలుచుకొని వచ్చినాం. ఎంత రాక్షసత్వమో తెలుసుకోండి. కొంతమంది మళ్ళా ఆ ప్రసాదము ఏ చేతిలో అయితే తెచ్చిందో మరుసటి సిస్టర్కి చూపించింది. నేను అందుకేనే వద్దు అంటాను, యాలే ఎత్తుకొని పోతాను నువ్వు అని మా సిస్టర్ చెప్తాను. పాపం అయ్యో అనిపించింది, కట్టుకొని వచ్చింది. వాళ్ళ కొడుకులు తిట్టినారు, ఎందుకు మా డాడీ వద్దంటే కూడా నువ్వు పోయేది లేదు, నేను బాబాను వదిలిపెట్టిను, అతను ఏం చేసినా నాకు సమ్మతమే. ఇప్పుడు ఆమె చెప్పినా ఇంకా వినదు, ఆమెకు చెప్పినా ఆ బండరాయికి చెప్పినా ఒకటే అనేసి వదిలేసినాడు. అతను మాత్రం రాడు, ఈమెను మాత్రం పంపిస్తాడు. నువ్వు పో నన్ను పిలియొద్దు, నువ్వు వినవు కదా అంటే అంత మాత్రం వచ్చినాడు కదా. ఇప్పుడు ప్రసాదం ఇస్తే తీసుకుంటాడు, తింటాడు, అన్నీ చేస్తాడు, కానీ తను మాత్రం రాడు. ఇట్లాంటి ఒక గొప్ప మాతలు ఉన్నారు. ఇంకా కొంతమంది మాతలు ఏమి అంటే, క్లాస్ అయిపోతుంది 8 క్లాస్ అయిపోతుంది, ఇండ్లకు పోయే కొందికి 9 అవుతుంది. మధ్యలో వీళ్ళు పెత్తనాలు ఎక్కువ, దండిగా పెత్తనాలు చేసుకొని ఇంటికి పోయే కొందికి 9 అవుతుంది. ఆ 9 గంటలకి జగడాలు. ఇదైనా మీ ఓం శాంతిలో చెప్పింది. ఇప్పుడు ఇన్ని గంటలకి ఇండ్లలో భోజనం చేయకుండా ఉంటారని మీ వాళ్ళకి తెలీదా? 7:30కంతా వదిలిపెట్టాలని తెలీదా అని. బాబోయ్, నాకు ఎట్లా అనిపిస్తాండిందంటే, నేను ఒకరోజు అక్కయ్యని అడిగినాను, అక్క ఇక్కడ 8 లోపలే మీకు పంపించేస్తారు క్లాస్ నుంచి, మీరు 9కి ఎలా ఇంటికి చేరుతారు? ఇక్కడ పక్కన 4 వీధుల తర్వాతనే మీ ఇల్లు, 9 గంటలు ఎట్లా 1 అవర్ అవుతుందా మీరు ఇల్లు చేరేదానికి? అన్నయ్య నన్ను రోడ్లో కనపడి నన్ను నిలబెట్టి అడిగినాడు, ఏం చేస్తారు అంటనంటే, అక్కయ్యలు మాట్లాడుకుంటా తర్వాత వాళ్ళిల్లు వీళ్ళిల్లు, ఆ పక్క వాళ్ళిల్లు ఈ పక్క వీళ్ళు, ఆ పక్క వీధి వాళ్ళిల్లు ఈ పక్క వీళ్ళిల్లు మధ్యలో నిలబడుకొని అరగంట పైన మాట్లాడుకుంటారు. ఇళ్లలో పిల్లలు పస్తుంటారే, ట్యూషన్ నుంచి వచ్చుంటారే, మొగుడు కాసుకొని ఉంటాడే, పోదాము నన్ను క్లాస్కి ఇంత మాత్రం పంపిస్తా అన్నారే, దానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా,
మన మార్గానికి వాళ్ళు అడ్డు రాలేదు కదా అని అర్థం చేసుకుని నడుచుకునే మాటలు వేరేగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. 9, 9:30కి 9 కాలు కూడా. ఇంక ఇళ్లలో వాళ్ళకి కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేస్తారు 8కి అంతా. వాళ్ళకి అంత బువ్వ పెడితే తిని పడుకుంటారు. తెల్లారితోనే స్కూల్కి బయలుదేరాలా. మీరేమో పెత్తనాలు చూసుకొని ఎప్పుడో పోయేది. నేను చెప్పినాను, అన్నయ్య మేము 7:45కి మురళి ఆపేస్తాము, 8కి 5 నిమిషాలు ఇంకా 10 నిమిషాలు ఉంది అనగానే యోగం చేసి పంపించేస్తాము, మాదేం తప్పు లేదు అంటే, అందుకే నేను పంపించను, ఇంకమీట మా భార్య రాదు. ఇప్పుడు సరిపోయిందా? ఇంకమీట మా భార్య రాదు ఓం శాంతికి, మీరు పిలవద్దండి. పిలిస్తే మీరు కానీ పిలిచినారంటే మీ మీద యాక్షన్ తీసుకుంటాను. మేము ఎందుకు పిలుస్తాము బలవంతంగా రమ్మని? అందుకు జ్ఞానం ఒక్కటే కాదు మనకు సరిపోయేది, జ్ఞానంతో పాటు 10 మందిలో మనం నడుచుకునే పద్ధతి కూడా మనకు ఉండాలా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్స్ నేను నా కళ్ళారా చూసినాను, నేను అనుభవించినాను కూడా. కాబట్టి గృహస్థిలు అన్న తర్వాత మనం 2 పట్టాల మీద నడుస్తున్నాం, ఇటు అలౌకికము ఇటు లౌకికము. ఏ ఒక్క పట్టం జారిపోయినా కూడా దెబ్బ తగిలేది ట్రైన్కే. అలా మన జీవనం అనే ట్రైన్ 2 పట్టాల మీద నడుస్తాను. 2 సక్రమంగా ఉండాలి కదా. ఏ ఒక్కటి పక్కకు పోయినా కూడా మన జీవనం అనేది ట్రైన్ ఏమైపోతుంది, యాక్సిడెంట్లో చిక్కుకుంటుంది. అందుకు మనం ఒక విశ్వం ముందర ఉన్నామని అర్థం చేసుకొని మీరు నడుచుకున్నారంటే మీ పురుషార్థానికి ఎవ్వరూ అడ్డు చెప్పరు. ఆయన అదే అన్నాడు, భక్తి అంటే నాకు ఇష్టమే, ఇలాంటి యోగా అంటేనే నాకు ఇష్టమే, కానీ మా భార్య చేసే కొన్ని తప్పులకి నాకు మీ ఆశ్రమం మీద వైరాగ్యం కలిగింది, నాకు నచ్చలేదు. రోడ్ల నిలబడి నన్ను అడిగినాడు, నిలబెట్టి నన్ను. ఇప్పుడు చెప్పండి, నేను ఆయనకి ఏమని జవాబు చెప్పాలి? కాబట్టి మనము ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఫ్యామిలీ పరంగా ఆలోచించి, జ్ఞానంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 1/2 అవర్ కేటాయించండి. ఆయా మురళి, ఆయా యోగమయ్యా సీదా సరసరసరని ఇంటికి చేరుకోండి. మిమ్మల్ని ఎవరు వద్దంటారు? ఆయన అదే అన్నాడు, నేను వద్దని ఏ రోజు చెప్పను. ఆమె భక్తి వేరు, నా భక్తి వేరు, ఆమె దారి వేరు, నా దారి వేరు. ఆమె యొక్క మార్గానికి నేను అడ్డుపడను, కానీ ఆమె చేసే చేష్టలకి నేను ఇంకా పంపించను. అందుకు లౌకికం అలౌకికం 2 నడిచేవాళ్ళు మీరు. ఈ నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవండి అని చెప్పడం. అలాంటి దాంట్లో ఇలాంటి ఒక అవకాశం, బట్టి అనేటటువంటి ఒక అవకాశం మీకు దొరికినప్పుడు మీరేం చేయాలా, పూర్తిగా ఒక లాభాన్ని పొంది మీరు వెళ్ళాలి. లాభం అంటే పూర్తి లాభం, కొంచెం కొంచెం లాభం కాదు, పూర్తి లాభాన్ని పొంది మీరు అది మీ వెంట తీసుకెళ్ళాలా. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మీరు థ్యాంక్స్ చెప్పి లాస్ట్లో మీ యొక్క దారిని మీరు చూసుకోండి. ఇంట్లో కూడా అంతే, ఎవరు లేనప్పుడు మీరు ఎంతైనా పురుషార్థం చేసుకోండి, ఉన్నప్పుడు వాళ్ళ సేవ చేయండి. ఎందుకంటే ఒకప్పుడు బాధ్యత తీసుకున్నారు కదా, పిల్లల బాధ్యత, భర్త బాధ్యత తీసుకున్నారా లేదా? ఈరోజు నేను ఓం శాంతికి పోతాను, మీరెవరు నాకు అవసరం లేదు అంటే ఎట్లా? ఇదే మాట్లాడే మాటేనా? మాట్లాడే పద్ధతి కాదు కదా. ఈవెన్ కొంతమంది ఇలా నడుచుకునే దాన్ని బట్టి ఏమవుతుందంటే, ఓం శాంతి వాళ్ళు అంటే భార్యాభర్తల్ని విడతీస్తారు, పిల్లల్ని విడతీస్తారు. ఇవన్నీ వచ్చిన కారణం ఏమంటే మీ వల్లే. మీరు సరిగా నడుచుకుంటే అవన్నీ సమస్యలు ఎందుకు వస్తాయి? మిమ్మల్ని ఎవరు వద్దనరు. ఒక మంచి దారిలో వెళ్తానంటే ఎవరు వద్దంటే ఆ పాపం మనకే వస్తుందని వాళ్ళకు తెలుసు. కొన్ని మన నోరు దుడుసు వల్ల, మనం నడుచుకునే కొన్ని పద్ధతుల వల్ల ఇలా బాబా ఇంటి నుంచి దూరం అవుతారు. మీరే బాబా ఇంటి నుంచి దూరం అయ్యినారు అంటే ఎంత భాగ్యం నుంచి దూరం అవుతారో మీరు అర్థం చేసుకోండి. క్లాసులు మిస్సు, ఫంక్షన్లు మిస్సు, బట్టీలు మిస్సు. అప్పుడు మనసు లాగుతూ ఉంటుంది, అయ్యో పోలేదే. ఎందుకు పోలేకపోయినారు? మీకు మీరే చేసుకున్నారు.
కాబట్టి ఒక శక్తిశాలిగా మారి, ఒక దృఢ సంకల్పంతో మారి, బాబా మనకు ఏ ఒక జ్ఞాన అమృతాన్ని ఇస్తున్నారో అది పూర్తిగా తీసుకొని జీర్ణించుకొని ఒక శక్తివంతమైన ఒక దేవతగా మారి మీరు గృహస్థానికి వెళ్ళాలి. నేను గృహస్థంలో ఉన్నానని అనుకోవద్దండి. నేను వీళ్ళందరినీ పరివర్తన చేయడానికి బాబా నన్ను ఇక్కడ నిమిత్తం చేసినారు. వీళ్ళందరినీ కూడా పరివర్తన చేయడానికి బాబా నన్ను ఇక్కడ నిమిత్తం చేసినారనే భావంతో వెళ్ళండి. అప్పుడు మీకు అన్ని విధాలా మంచిదవుతుంది. ఒక మాత 10 మందిని తయారు చేస్తుంది ఇంటిని. ఇంట్లో 10 మంది కంటే తక్కువ ఏ ఇల్లు ఉండదు. 5 మంది ఉంటారు, 4 ఉంటారు. 2 పిల్లలు, వీళ్ళు 2, 4 అయిపోలేదా? అలా ఇంటిని చక్కబెట్టండి. తర్వాత మీరు ప్రపంచాన్ని పరివర్తన చేద్దురు. కానీ మీరు పరివర్తన కావాలి, ఇతరుల్ని పరివర్తన చేయాలి. సరేనా? ఇందులో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఓం శాంతి.